అభివృద్ధి ప్రదాత, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు శ్రీ నందమూరి తారక రామారావు గారి 30వ వర్ధంతి సందర్భంగా సూలూరుపేట నియోజకవర్గంలో మనందరి అభిమాన శాసనసభ్యురాలు డాక్టర్ నెలవూరు విజయశ్రీ గారి సూచనల మేరకు నాయుడుపేటలో ఉండే టీడీపీ కార్యాలయంలో పట్టణ అధ్యక్షుడు రఫీ గారి నాయకత్వంలో ఈరోజు ఇక్కడ వర్ధంతి కార్యక్రమం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమానికి చేసిన బెట్టకు మునుపు కొంతమంది పెత్తందారుల చేతుల్లో ఉండి వారి అనుమాయులకే పదవులు వచ్చి వారే ఈ రాష్ట్రాన్ని పరిపాలించడం కూడా జరిగేది. 1983లో 82లో పార్టీ పెట్టిన తర్వాత 83లో ప్రత్యక్షంగా ఎన్నికల్లో ఈ రాష్ట్రంలో ఎంతోమంది యువకులకి బడుగు బలహీన వర్గాల వారికి రాజకీయ భిక్ష పెట్టిన మహానుభావుడు శ్రీ నందమూరి తారక రామారావు గారు. బస్ కండక్టర్ లాంటి వ్యక్తిని శాసనసభ్యుడిగా చేశారు. మరి అప్పుడే చదువు పూర్తి చేసుకుంటున్న లాగానే మరి ఒక ఏదైనా పై చదువులు చదువుకున్న వ్యక్తులందరినీ కూడా యువకులందరినీ కూడా రాజకీయాల్లోకి ఆహ్వానించి వాళ్ళకందరికీ శాసనసభ్యుడుగాను పార్లమెంట్ సభ్యుడుగాను ఏదో ఒక పదవి ఇచ్చి వాళ్ళని ఈ రాష్ట్రంలో రాజకీయాన్ని బడుగు బలహీన వర్గంలో వారి దగ్గరికి తీసుకున్న మహానాయకుడు అన్న ఎన్టీ రామారావు గారిని కూడా తెలియజేస్తా ఉన్నాం. అంతేకాదు ఈరోజు రాష్ట్రంలో మహిళలకు కూడా సమాన హక్కు కల్పించి పురుషులతోటి సమాన హక్కు కల్పించిన ఏకైక ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారు. అంతేకాకుండా రాయలసీమకే తలమానికగా ఉన్న స్విమ్స్ హాస్పిటల్ ఎన్టీ రామారావు గారి యొక్క ఊహల్లో నుంచి వచ్చింది. అదేవిధంగా పద్మావతి యూనివర్సిటీని, అదేవిధంగా సుమారు 150,000 ఎకరాలు నెల్లూరు జిల్లాలో అదేవిధంగా చిత్తూరు జిల్లాలో ఈరోజు పంటలు సమృద్ధిగా పండుతున్నాయంటే ఆనాడు ఎన్టీ రామారావు గారు తమిళనాడుకు తెలుగుగంగ వాటర్ తీసుకెళ్ళి తమిళులకి తాగునీటి సౌకర్యం ఇవ్వాలని చెప్పని తలంపు చేసుకున్నా. మరి మన రాష్ట్రంలో ఎక్కడ వీలుందో అక్కడంతా కూడా తెలుగుగంగ నీటిని సరఫరా చేసి దానికి అవకాశం కల్పించిన మహానుభావుడు. ఈరోజు రైతులు సుభిక్షంగా 2 పంటలు పండించుకుంటున్నారంటే ఆనాడు ఎన్టీ రామారావు గారు తీసుకున్న నిర్ణయం అని చెప్పని కూడా తెలియజేస్తాము. తెలుగుగంగ అయితేమి, స్విమ్స్ హాస్పిటల్ అయితేమి, అదేవిధంగా విజయవాడలో ఎన్టీఆర్ యూనివర్సిటీ, మనకు ఒక సపరేట్ యూనివర్సిటీ ఏర్పాటు చేయాలా అని చెప్పని అక్కడ ఎన్టీఆర్ మెడికల్ యూనివర్సిటీని కూడా స్థాపించారు. మరి నా విజయవాడలో మన ఇటీవల చూస్తే బస్టాండ్ మరి ఇండియాలోనే ఎక్కడా లేదు అంత బస్టాండ్, అంత అపురూపంగా తీర్చిదిద్దాడు ఆయన. మరి ఆయన అందుకే నేను చెప్తా ఉండేది ఆయన అభివృద్ధి ప్రదాత అని. మరి అంతేకాదు ప్రభుత్వ విషయాలకు వస్తే రెవెన్యూ సమస్యలు ఏ విధంగా ఉండేదో, ఈ మున్సిపల్ కరణాలు గ్రామాల్లో ఏ విధంగా వాళ్ళ యొక్క పెత్తనం చెలాయించేవాళ్ళు మనకందరూ కూడా తెలుసు. మరి ఆ ఒక్క కలంపోటుతో మున్సిపల్ అదేవిధంగా కర్ణాల వ్యవస్థను రద్దు చేసి మరి వీఆర్ఓలు, మరి తెలంగాణలో పట్వారీ వ్యవస్థ ఉండేది, మరి వాళ్ళ దాటికి పేద ప్రజలు విలవిల్లాడిపోయేవాళ్ళు. దీన్ని తప్పించాలని చెప్పని ఆయన ఒక నిర్ణయం తీసుకొని మరి వీఆర్ఓల వ్యవస్థ తీసుకొచ్చాడు, మున్సిపల్ కర్ణాలు వ్యవస్థను రద్దు చేసి. మరి అంతేకాదు ఈరోజు మాండలిక వ్యవస్థ మండలాలు వచ్చాయంటే ఎన్టీ రామారావు గారి పుణ్యమే. ఎక్కడో తాలూకా ఆఫీసు 6 మండలాలకు ఒక తాలూకా ఆఫీసు ఉండేది, దాన్ని ఆ విధంగా కాకుండా మరి ప్రజలకు దగ్గరలో పరిపాలన తీసుకెళ్లాలా, ప్రజలకు అందుబాటులో ఉండాలా, చుట్టూ 20 కిలోమీటర్ల కంటే 15 కిలోమీటర్ల కంటే ఎక్కువ ఉండకూడదు రెవెన్యూ ఆఫీస్ కానీ ఎండిఓ ఆఫీస్ కానీ అనుకునే ఉద్దేశంతో ఆయన మాండలిక వ్యవస్థ తీసుకొచ్చాడు. ఈ విధంగా ఎన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు. అంతేకాదు కిలో ₹2 బియ్యం తీసుకొచ్చిన ఘనత ఎన్టీ రామారావు గారు. మరి అదేవిధంగా ఇళ్ల నిర్మాణం ఆయన హయాంలో ₹10,000 ఇచ్చి మరి ఎన్నో వేల పూరిళ్ళన్నీ కొట్టేసి మరి
పక్కా ఇళ్ళు నిర్మాణం చేపట్టడం కూడా జరిగింది. మరి ఈ విధంగా పేద ప్రజలు గూడు అనే ఒక అంశంతో ఆయన రాష్ట్రాన్ని పరిపాలించాడు. మరి జనతా వస్త్రాలు ఇవ్వడం అయితేమి, మరి అదేవిధంగా ఇళ్ళ నిర్మాణం అయితేమి, మరి ₹2 కిలో బియ్యం అయితేమి, ఇవన్నీ కూడా పేద ప్రజల కోసం ఆయన అందించిన బాట అని చెప్పని కూడా మీకు మనవి చేస్తూ ఉన్నాను. మరి ఆయన బాటలో ఆయన వదిలిన అన్ని అంశాలను కూడా ఎన్టీ రామారావు గారి యొక్క అడుగుజాడల్లో ఈ రోజుకి తెలుగుదేశం పార్టీని ముందుకు తీసుకెళ్తున్నారు మన ప్రియతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. ఆయన ఆశయాలకు అనుగుణంగా, ఆయన నిర్ణయాలకు అనుగుణంగా ఇప్పటికీ తెలుగుదేశం పార్టీని ఈ రాష్ట్రంలో ముందుకు తీసుకెళ్తూ, ప్రభుత్వాలు ఎప్పుడొచ్చినా తెలుగుదేశం పార్టీ ముద్రేసి ఆ విధంగా ఒక మార్పు ఉండాలని చంద్రబాబు నాయుడు గారు కూడా పనిచేస్తూ ఉన్నాడు. ఈ రాష్ట్రంలో బడుగు బలహీన వర్గం వారికి కానీ, అన్ని కులాల సంక్షేమాన్ని కానీ, మరి రైతుల యొక్క సంక్షేమాన్ని కానీ, మరి అదేవిధంగా నిరుద్యోగ యువతుల యొక్క సంక్షేమం కానీ ఒక్క నారా చంద్రబాబు నాయుడు గారు వల్లనే అవుతుంది. కాబట్టి మనం అందరం కూడా ఆ పార్టీలో ఉండిన దానికి మనకెంతో గర్వకారణంగా ఉందని చెప్పి కూడా మనం చేస్తూ, మరి భవిష్యత్తులో మనం అందరం కూడా నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, అదేవిధంగా నారా లోకేష్ బాబు గారి అడుగుజాడల్లో మనం అందరం కూడా పయనించాలని చెప్పని కూడా తెలుగుదేశం పార్టీ నాయకులకి, కార్యకర్తలకి కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దల కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.